నమస్తే. ట్రెండ్ ఏముంది ఐబొమ్మనగా. సో, మొత్తానికి ఇమ్మడి రవి అనే అతను ఓనర్ అని చెప్పి అంటున్నారు. అరెస్ట్ చేసినామని చెప్పి చెప్తున్నారు కదా! ఫైన్. దానికి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళి నా సి కమిషనర్ దగ్గర ఆయన సిపి సజ్జనార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు కదా! బాగానే ఉంది, అంత బాగానే ఉంది. కానీ 2 years బ్యాక్ ఇదే ఐబొమ్మ ఇండస్ట్రీకి ఒక వార్నింగ్ ఇచ్చింది. మీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టి అది టికెట్లు ప్రైస్ పెంచి మేము చేస్తామని అంటే మేము ఊరుకోము, ఎంతకైనా తెగిస్తాము, మీ సర్వర్లు మేము ఇది చేస్తాము, తల కిందగా చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచిస్తలేరు జనాలు? ఓకే, లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ ఐబొమ్మకి సపోర్ట్ చేస్తారు. అది ఏ పేదవాళ్ళకి సపోర్ట్ అయింది అది అని చెప్పి. కానీ ఇంత ఇన్వెస్ట్ చేసి ఎవరు రెమ్యూనరేషన్ ఎవరు తీసుకుంటారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? వాళ్ళు ఉపాధి కల్పిస్తున్నాం అని చెప్పి ఇండస్ట్రీ వాళ్ళు అంటున్నారు. ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు? మీరు ఎన్ని కోట్లు తీసుకుంటారు? రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లు పోతుంది? డైరెక్టర్కి ఎంత పోతుంది? డిస్ట్రిబ్యూటర్కి ఎంత పోతుంది? మీరే రెమ్యూనరేషన్ పెంచుకొని మీకే ఇదే చేసుకొని మీరు చేస్తున్నారు. బెనిఫిట్ అయ్యేది మీరే. ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ చేస్తుంది మీరు. కానీ ప్రతి మూవీ రిలీజ్కి టికెట్ ప్రైస్ పెంచాల్సిన అవసరం ఏంటి? జనరల్గా ఇప్పుడు ఒక్కొక్క థియేటర్కి ఇంత ప్రైస్ అని చెప్పి ఫిక్స్ చేసారు, అయిపోయింది. బట్ దీన్ని ప్రతి పెద్ద మూవీ వచ్చిందనేసరికి దాన్ని టికెట్ ప్రైస్ డబుల్ చేస్తారు, ట్రిపుల్ చేస్తారు, ఇంకెంతైనా చేస్తారు. బట్ సామాన్య పరిస్థితి ఏంటి? చూడొద్దనా? అంటే మీరు సినిమాలు ఎవరైతే అఫోర్డబుల్ అయినా వాళ్ళకైనా ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇమ్మడి రవిని సపోర్ట్ చేస్తున్నాను కాదు. ఇప్పుడు ఆయన ఈ ఈ మూవీస్ వల్ల ఫ్రీగా ఇచ్చిన బట్ పర్సనల్ డేటా అనేది తీసుకున్నాడని చెప్పి వాళ్ళు క్లెయిమ్ ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ ఒక ఇఫ్ ఇన్ కేస్ డేటా ఏమంటారు లీక్ అయిందనుకో, సైబర్ క్రైమ్ వల్ల అది ఎలా అయినా మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ మన మన శత్రువు కంట్రీ ఉంది కదా, పాకిస్తాన్ కానీ ఎక్కడైనా కానీ లీక్ చేసారనుకో, దే కెన్ డూ సంథింగ్ విత్ దాట్ కదా. సో ఆ వేలో చూస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ నెగిటివ్. బట్ నిజంగా డేటా తీసుకొని ఎవరికైనా అమ్మాడా, ఏమైనా చేశాడా అనేది క్వశ్చన్. ఇంకా రిలీజ్ అది బయటకు రాలేదు కాబట్టి మేబీ అది కాన్ఫిడెన్షియల్ కాబట్టి మేబీ అది బయట పెట్టారో మనకు తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇండస్ట్రీకి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రైసులు పెంచి చేయడం అనేది కాదు. ఇంతకుముందుకు ఎట్లుండే, ఇప్పుడు మా చిన్న చిన్న థియేటర్లో 50-40 ఎంతో ఉండే. బట్ దాన్ని బేస్ ప్రైస్ ఇంత ఉండాలని చెప్పి చేసారు. అది 100-150 చేసారు. బాల్కనీకి ఎంత అవుతుంది, బాల్కనీకి అయితే 150, బేస్ అయితే 100 అన్నట్టు దాన్ని చేసారు. ఓకే. కానీ ఇప్పుడు అన్ని మాల్స్ వచ్చినాయి. మాల్స్ వచ్చి ఇష్టమో మీ ఇష్టరాజ్యానికి మీరు పెంచినప్పుడు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమో అది ఇంకా అది ఎట్లుందో ఏమో అది మీరే ఆలోచించాలి. బట్ వీళ్ళు అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు అనేది బట్ నాట్ యాక్సెప్టబుల్. ఇప్పుడు ఎంతసేపు మీరు క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాం అంటే మరి మిగతా చూస్తున్నాయి కదా, వాటి పరిస్థితి ఏంటి మరి? అంతే కదా. ఓకే, మీ కన్సర్న్స్ మీకున్నాయి, అపోజిట్ వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళకున్నాయి. కానీ అసలు మేజర్ తప్పు ఎవరిదంటే ఆడియన్స్. వీళ్ళు టికెట్ ప్రైస్ పెంచినప్పుడు డెఫినెట్గా ఈ సినిమాని మొత్తం ఆపేసారు అనుకో, చూడకుండా పక్కన పెట్టారు అనుకో, అప్పుడు ఏమైతే డెఫినెట్గా దిగొస్తారు. కానీ ఈ ఫ్యాన్స్ అదే అని చెప్పి వాళ్ళు కోసుకోవడాలు, పాలాభిషేకాలు ఏం చేస్తే ఎవరికి యూజ్, ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? మీకు ఇప్పుడు మీ ఫ్యామిలీ ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీలో ఉంటే ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తున్నారా? మీ ఫ్యాన్స్ అంతగానో మంది తిరిగి చేస్తుంటే ఎవరైనా వచ్చి చేశారా? ఎవ్వరూ చేయరు. మీ సొంత రిలేటివ్సే మీకు హెల్ప్ చేయరు. ఓకే, మీ బ్లడ్ రిలేషన్స్ కూడా మీకు హెల్ప్ చేయరు. అలాంటి మీరు వాళ్ళకి అంతగానం ఇది చేసి అది చేస్తారు. ఎవడు బెనిఫిట్ అవుతున్నాం? లక్షలు కోట్లు వాళ్ళ వెనకాల వేసుకుంటే వెళ్తారు అంతే. నిజంగా హెల్ప్ చేస్తున్నారంటే అది అదే ఆ పరంగా కూడా హెల్ప్ చేస్తున్నారంటే నేను అస్సలు నమ్మ. అది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసిన ఏ సెలబ్రిటీ ఎవరేం పీకరు, ఎవరేం హెల్ప్ చేయరు. ఇది ఫ్యాక్ట్ అంతే. అనవసరంగా మీ ఫ్యాన్స్ తొక్క అని చెప్పి పెద్ద ఇది చేస్తారు. కానీ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్ ఇన్ ఇండియా, ఫారిన్ కంట్రీస్లో చూస్తే అన్ యాక్టర్ అంతే, అన్ యాక్సెస్ అంతే, అక్కడ వరకే. బట్ బియాండ్ ద లిమిట్స్ ఎవరు వెళ్ళరు, దాటరు అంతే, ఫిక్స్. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలో ఇక సినిమా హీరోలే వాళ్ళు దేవుడు అన్నట్టుగా ట్రీట్ చేస్తారు. అవసరం లేదు.
ఏదైనా మీరు ఏదైనా చేస్తున్నారంటే దానివల్ల మీకు రిటర్న్స్‌లో ఏమైనా ఉందా? లేదా? అని చూసుకోవాలి కదా! ఏముండదు. మీరు అన్నన్ని వేలు పెట్టి చేస్తారు. ఎవడన్నా రోడ్డు మీద ఆకలితో చచ్చిపోతున్నాడంటే మనం అట్‌లీస్ట్ ఒక చిన్న ఇది చేయనీకి మనం వెనకాడతాం. అది మనది. ఎక్కడెళ్తుంది మన సమాజం? ఏమో జస్ట్ అన్ ఒపీనియన్ అంతే. ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ చేసి ఇది అంటున్నారు కానీ సజ్జన కూడా మీమ్స్ వాళ్ళని ట్రోల్ చేసిన వాళ్ళని ఊరుకోను ఇంతమందికి ఉన్న వాళ్ళని లోపల వేసినాం కదా అదే గతి పడుతుంది అని చెప్పి ఆయన కూడా వార్నింగ్ ఇచ్చాడు కదా. బట్ అంత అవసరం లేదు. మీమర్స్ కూడా అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. లైక్ ఎంతవరకు ఓకే. బట్ సమ్‌హౌ ఇప్పుడు అన్ని విధాలుగా అట్లనే యాక్షన్ తీసుకుంటున్నారా అనే క్వశ్చన్ వస్తుంది. అవునా? ఎందుకంటే ఇప్పుడు సిటీలో రోడ్లు బాగాలేవు. వాంటెడ్‌గా ఎక్కడో నిల్చొని దొంగతనంగా వయలేషన్స్ చేసిన ఫోటోలు తీసి మరీ చేస్తున్నారు కదా! మరి దానికేమి అనే క్వశ్చన్ వస్తాయి డెఫినెట్‌గా. డిపార్ట్మెంట్ పైన కూడా. మీరు జెన్యూన్‌గా డ్యూటీ చేస్తున్నారా? పొలిటీషియన్స్ ఏం చెప్తే వాళ్ళకింత అది చెప్తా ఇది చేస్తున్నారని చెప్పి వస్తాయి. అన్నీ ఒక్కటి వెళ్ళిందంటే ఆటోమేటిక్‌గా దాని ఇంటర్లింక్ మనోళ్ళు ఉన్నారు కదా అన్ని లాగుతారు బయటికి. బట్ ఇంక దానికి క్వశ్చన్ లేదు ఆన్సర్ లేదు. రీసెంట్‌గా నేను యాడింగ్ టు ద పాయింట్ రీసెంట్‌గా ఒకటి చూసాను నేను. హైటెక్ సిటీ దగ్గర కూకట్పల్లి నుంచి వచ్చే టర్నింగ్ ఏరియా పేరు ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. ఆ ప్లేస్‌లో ఆమె ఒక లేడీ కంటిన్యూగా కమిషనర్‌కి, జీహెచ్ఎంసీ వాళ్ళకి అందరికీ మెయిల్ పెట్టిందంట. బట్ నన్ వాజ్ రెస్పాండెడ్. సో అలాంటి కేసెస్ ఉంటాయి. మరి అవి ఎగ్జాంపుల్ తీసి మరి వేసుకుంటారు. ఏ డిపార్ట్మెంట్ అయినా సరే. ఐదర్ జీహెచ్ఎంసీ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరినైనా సరే వాళ్ళు ఎంతగానో ఇది చేసినా కూడా మీరు రెస్పాండ్ అవ్వలేదు. దీనికి మాత్రం రియాక్ట్ అవుతాం. ఇదే సిపి సజ్జనర్ గారు ఏమంటారు ఇదే రేప్ కేసులో అంత రియాక్ట్ అయ్యి డిసిషన్ తీసుకున్నందుకు సడన్గా షిఫ్ట్ చేశారు. ఎక్కడికి? ఆర్టీసీకి. అవునా? బట్ మళ్ళీ ఇప్పుడు XYZ రీజన్స్ వల్ల మళ్ళీ ఆయన బ్యాక్ తీసుకొచ్చారు. కానీ మరి అదే రేప్ కేసులు ఎందుకు అంత అగ్రెసివ్‌గా రియాక్షన్ తీసుకున్నారు? వేరే కేసులో ఎందుకు రియాక్షన్ తీసుకోలేదనే క్వశ్చన్ పబ్లిక్‌లో ఈ క్వశ్చన్ వస్తుందని చెప్పి ఆయన ఇమీడియట్‌గా ఆయన వేరే డిపార్ట్మెంట్ కేసు క్లోజ్ చేసారు. బట్ అన్ని కేసెస్ ఎందుకు అట్లా రియాక్ట్ అవ్వరు? సిస్టంలో 100% లూప్ హోల్స్ ఉన్నాయి. అది సెట్ రైట్ అయ్యేంత వరకు అంతే. జనాలకి ఏంటంటే ఫ్రీ అనేది ఒకటి అలవాటు చేస్తున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఫ్రీ అని చెప్పి అలవాటు చేసి అందరిని అట్లా చేస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే లూజర్స్ ఎవరంటే పబ్లిక్ మాత్రమే. అంతే. వీళ్ళు చక్కగా ఉన్నంత వరకు అదే ఇది అవ్వదు. వీళ్ళు స్ట్రాంగ్ ఉంటే డెఫినెట్గా అడ్మినిస్ట్రేషన్ దిగి వస్తుంది అంతే ఫ్యాక్ట్. బట్ వీళ్ళు ఇంతే ఉంటారు. ఆ డిపార్ట్మెంట్ అంతే ఉంటుంది. గవర్నమెంట్ కూడా అంతే ఉంటుంది. అది మారదు. చేంజ్ అనేది పబ్లిక్ దగ్గర వస్తేనే రియాక్షన్స్ అనేవి అక్కడి నుంచి కనిపిస్తాయి. సిమిలర్లీ ఐబొమ్మ రిలేటెడ్ ఇది మాత్రం 100% పబ్లిక్ కానీ స్టాండర్డ్గా ఉండి ఈ టికెట్ ప్రైస్ పెంచినప్పుడు సినిమాలు చూడకుండా ఉంటే 110% అది ఫేవర్ అనేది పబ్లిక్ పరంగానే ఉంటుంది. వాళ్ళు పెంచారు కదా ఇంకా రిలీజ్ రోజు చూడాలని చెప్పి మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసారనుకో వాడు బెనిఫిట్ అవుతాడు అంతే. మీకు పోయేది డబ్బులు పోయేది పబ్లిక్ డబ్బులే పోతాయి తప్ప ఎవరైతే సినీ ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నారో వాళ్ళ రెప్యుటేషన్ ఏం తగ్గదు, వాళ్ళ ఇన్కమ్ ఏం తగ్గదు, వాళ్ళు అంతే. బట్ పోయేది మాత్రం పబ్లిక్ డబ్బులే ఫర్ ద ఫ్యాక్ట్ అంతే పీరియడ్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఏదో చెప్పాలనిపిస్తుంది. చేంజ్ అనేది ఉండాలి. థ్యాంక్ యూ.